రిపబ్లిక్ డే ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ఇతర దేశాల అధ్యక్షులను అతిథులుగా ఆహ్వానించడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయం వెనుక రాజకీయ తంత్రాలు, మన శత్రువులకు షాక్ ఇచ్చే మాస్టర్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఈసారి గణతంత్ర వేడుకల విషయంలో కూడా మోడీ సర్కార్ అలాంటి లెక్కలే వేసింది. మొదట అమెరికా అధ్యక్షుడిని అతిథిగా ఆహ్వానించింది, కానీ బైడెన్ కాదు అనడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడిని వెల్కమ్ చేసింది. తన చిరకాల మిత్రుడు ఆహ్వానిస్తే మాక్రాన్ మాత్రం ఎందుకు కాదంటారు? కృతజ్ఞతలు చెప్పి మరీ భారత్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. భారీ రోడ్ షో ద్వారా మోడీ సర్కార్ సైతం ప్రపంచం ఆశ్చర్యపోయేలా మాక్రాన్ను ఘనంగా స్వాగతించింది. దీంతో ప్రపంచం దృష్టి మొత్తం భారత్, ఫ్రాన్స్ పైనే ఉంది. ఇంతకు అమెరికా అధ్యక్షుడు కాదన్న వేళ మాక్రాన్ కు ఘన స్వాగతం పలికిన భారత్ ఇచ్చిన సందేశం ఏంటి? బలపడుతున్న ఇరు దేశాల సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంశాలేంటి? భారత్లో మొదలైన గణతంత్ర దినోత్సవ సంబురాలు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కు ప్రధాని గ్రాండ్ వెల్కమ్. మాక్రాన్ ని ఆహ్వానించడం వెనుక గణతంత్రం ఏంటి? ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నిజమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏదీ ఉండదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారి కంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అనే ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు. దేశాల మధ్య, దేశాధినేతల మధ్య ఇలాంటి స్నేహం ఉంటే సమస్యలనేవే ఉండవు. మన దేశానికి అలాంటి నమ్మకమైన మిత్రుడు ఫ్రాన్స్. మొదటి ప్రపంచ యుద్ధంలో మనం చేసిన సాయం మర్చిపోని ఫ్రాన్స్ ఇప్పటికీ తన మొదటి ప్రాధాన్యత ఇండియాకే ఇస్తూ వస్తోంది. అందుకే భారత్ సైతం ఆ దేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో కలిసే ఎదుగుదాం అని నిర్ణయించుకుంది. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే వేడుకలకు ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ని ఆహ్వానించడం వెనుక కారణం కూడా ఇదే. బహుశా 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇంతటి గ్రాండ్ వెల్కమ్ దొరికింది మాక్రాన్కే కావచ్చు. జైపూర్ ఎయిర్పోర్టులో రెడ్ కార్పెట్ స్వాగతం దగ్గర నుంచి ప్రధాని మోడీతో కలిసి రోడ్ షో వరకు భారత ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపించింది మోడీ సర్కార్. వాస్తవానికి మాక్రాన్ స్థానంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మక వేడుకలకు మొదట ఆహ్వానించింది ఆయన్నే. కానీ ఏవో కారణాలు చెప్పి రావటం కుదరదని చెప్పింది వైట్ హౌస్. రీజన్ ఏదైనా అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఇండియా ఆహ్వానాన్ని తిరస్కరించడం అంటే 140 కోట్ల ప్రజలను హట్ చేయటమే. నిజానికి అమెరికా ఎప్పుడూ అవసరానికి ఫ్రెండ్ కార్డు వాడుకునే దేశమే. కానీ ఫ్రాన్స్ అలా కాదు. మరీ ముఖ్యంగా భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశం. స్నేహం విషయంలో ఆ దేశాన్ని మరెవరితో పోల్చడానికి లేదు. అందుకే బైడెన్ కాదనగానే రెండో ఆలోచన చేయకుండా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి ఆహ్వానం పంపింది. మాక్రాన్ ను ఘనంగా స్వాగతించి బైడెన్ మిస్ అయిందేంటో అగ్రరాజ్యానికి తెలిసొచ్చేలా చేసింది. ఇండియా, ఫ్రాన్స్ సంబంధాల విషయానికి వస్తే ఈ రెండు దేశాల సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రాన్స్ ని చేజిక్కించుకునేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్ కిర్క్ నగరంలో వమ్ము చేసింది మన దేశానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో ప్యారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా చేశారు. దాన్ని గుర్తు చేసుకుంటూ గతేడాది బాస్టిల్ డే సందర్భంగా అదే రెజిమెంట్ కు చెందిన మన సైనికులు కవాతు చేశారు. ఆ వేడుకలకు అతిథిగా హాజరైంది మన ప్రధాని మోడీనే. మనకు స్వాతంత్ర్యం వచ్చాక తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఫ్రాన్స్ తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. 1950 తర్వాత నుంచి రెండు దేశాల మధ్య అంతరిక్ష రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన గడిచిన 25 ఏళ్లుగా భారత్ ఫ్రాన్స్ చెలిమి ఎన్నో సంక్లిష్ట సందర్భాలను తట్టుకుని నిలబడింది. 1998లో వాజ్పేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికాతో సహా అగ్రరాజ్యాలు తీవ్ర విమర్శలకు దిగాయి. కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అన్ని విధాలా అండగా నిలిచింది. యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సదస్సులో భారత్ను అభిశంసిస్తూ దానిపై ఆంక్షలకు పిలుపునిస్తూ బ్రిటన్ తీర్మానాన్ని వీటో చేస్తానని హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని నిలువరించింది ఫ్రాన్సే. రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలుగుతూనే ఏదో మేరకు స్వతంత్రతను పాటించడం భారత్, ఫ్రాన్స్లు మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. అమెరికా బద్ధశత్రువులైన ఇరాన్, రష్యాలతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిది ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించడంలోనూ భారత్, ఫ్రాన్స్ల మధ్య పోలిక ఉంది.
ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వావలంబన సాధించడం అవసరమని గుర్తించడంలోనూ ఇద్దరే. బహుశా అందువల్లే కావచ్చు పరస్పరం సహకరించుకోవటం ద్వారా భిన్న రంగాల్లో ఎదగటానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మక చెలిమిలో ముందడుగు వేస్తున్నాయి. 1998లో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం రెండు దేశాల సంబంధాలను మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది. గత 25 ఏళ్లుగా రెండు దేశాల సంబంధాలకు ఈ ఒప్పందం దిక్సూచిలా మారింది. ఇప్పుడు మరో 25 ఏళ్లకు రోడ్ మ్యాప్ వేసుకున్నారు. గతేడాది బాస్టిల్ డే సందర్భంగా అందుకు సంబంధించిన అడుగు పడింది. ఇప్పుడు ఆ దిశగా భారీ ఒప్పందాలు జరగబోతున్నాయి. రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. మన దేశానికి రష్యా తర్వాత అతిపెద్ద ఆయుధ సరఫరాదారు కూడా ఫ్రాన్సే. భారత్ ఫ్రాన్స్ సంబంధాలను కాస్త పక్కనబెట్టి ఈ రిపబ్లిక్ వేడుకలకు మాక్రాన్నే ఆహ్వానించడానికి ప్రధాన కారణం అమెరికానే అనే చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని బైడెన్ సర్కార్ తప్పుబట్టింది. ఉక్రెయిన్ వైపు నిలవాల్సిందిగా పట్టుబట్టింది కూడా. కానీ భారత్ మాత్రం ఈ విషయంలో తన సొంత వాయిస్నే వినిపించింది. ఆ తర్వాత అమెరికా మనతో స్నేహంగా ఉంటున్న అవకాశాల కోసం ఎదురుచూస్తూ వచ్చింది. కెనడాతో దౌత్య వివాదంలోనూ, ఖలిస్తాన్ ఉగ్రవాది పన్ను హత్యాయత్నం కేసులోనూ అమెరికా ఆ కుట్రలే బయటపడ్డాయి. భారత్తో స్నేహంగా ఉంటూనే అటు కెనడా ఇటు పన్ను వ్యవహారాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసింది. ఇండియా మాత్రం అవేవీ పట్టించుకోకుండా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బైడెన్ ని ఆహ్వానించింది. కానీ ఈ ఆహ్వానాన్ని కూడా ఏవో సాకులు చూపి బైడెన్ కాదన్నారు. బహుశా అధ్యక్ష ఎన్నికల వేళ భారత పర్యటన డొనాల్డ్ ట్రంప్ లానే తనకు కలిసిరాదనే అనుమానం కాబోలు. ఈ పరిణామాలన్నీ అమెరికా స్వార్థ రాజకీయానికి ప్రతీకగా నిలిచాయి. అలాంటి తలపొగరు చర్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగానే మన మంచి కోరే మిత్రుడిని వేడుకలకు ఆహ్వానించి ఘనంగా స్వాగతించింది మోడీ సర్కార్. ఈ వేడుకలు ముగిసేసరికి అమెరికా, బైడెన్ ఏం మిస్ అయ్యారో ఈజీగా అర్థమవుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరమే లేదు.